హలో అన్న, చెప్పండి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ, చంద్రబాబు నాయుడు. అంటే 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, నచ్చలేదా మరి? నచ్చలేదండి. ఎందుకనేనా? ఎందుకంటే కొన్ని రౌడీజాలు ఎక్కువైపోయినాయి, రాజకీయముల అవగాహన తక్కువైపోయింది. కాబట్టి టీడీపీ వస్తేనే అవగాహన ఎక్కువైపోతుంది, డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా పేదవాళ్ళకి, దాని గురించి ఏదైనా అన్ని జీరో అండి. అంటే పబ్లిక్ను రెచ్చగొట్టి రోడ్డు పాలు చేయడం, అంతమించి ఏం లేదు. పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు ముగ్గురు. పొత్తు అనేది అది వ్యతిరేకంగా కాదు, కాకపోతే మద్దతు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ బేస్ తక్కువ. ఎందుకంటే ఈరోజంగా బేస్ ఉండొచ్చు, కాకపోతే రాజకీయంగా అయితే బేస్ లేదు. అందుకనేసి ఒకటి పొత్తు, అంతమించి నెక్స్ట్ ఇప్పుడు పొత్తు లేకపోగానే టీడీపీ ఆడ ఫామ్లో ఉండేది, అది మాత్రం 100%. జగన్మోహన్ రెడ్డి గారు 170కి 170 ఈసారి కొట్టి చూపిస్తాము. కొట్టారు. మై నేమ్ ఇస్ బాలరాజు, తొడగొట్టి చెప్తున్నా, కొట్టారు. షర్మిల రావడం పట్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న? జగన్ పార్టీకి దెబ్బ. కొంతమంది అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే కావాలని స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. కాదు, గేమ్ అది. ఈసారి షర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కడప నుండి. ఏదైనా జీరో, ఆమె కూడా రాదు, 100% అది. ఆంధ్రాలో బీజేపీ శూన్యం ఏం లేదు, 0%. అలాంటిది 10 సీట్లు ఎలా ఇచ్చారన్న? బీజేపీకి కూడా టికెట్స్ వస్తాయి, ఆడ 10 సీట్లు ఇచ్చారు, ఎలా ఇచ్చారండి? వస్తాయి 100%. ఏంటంటే ఇవాళ రోజు మనం ఒకటి ఇప్పుడు ముస్లిం పరంగా కానీ మైనారిటీ ఓట్లు కానీ పడవండి, కానీ అందరు అనుకుంటారు, కాకపోతే 10 సీట్లలో 3 సీట్లన్నా 100%. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఏపీలో? సూపర్ ఇప్పుడు, కానీ ఇప్పుడనే కాదు, అప్పటి నుంచి టీడీపీ నుంచి అవి ఆమోదం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజు హైదరాబాద్ కూడా డెవలప్మెంట్ అంటే వాళ్ళే. ఆయన తర్వాత వైఎస్ గారు, తర్వాతనే కేసీఆర్ కానీ ఎవరన్నా. 2019లో జగన్ గారు 151 సీట్లు గెలవడానికి కారణం ఏంటి? నాన్న అనుకోవచ్చు. ఏంటంటే సింపతి, అది వైఎస్ఆర్ గారి మీద సింపతి. సింపతి వర్కౌట్ అవుతుంది కాదు, 100% కాదు. ఈసారి మరి టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 100% వస్తుంది. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అంటే సీట్ల పరంగా నేను చెప్పలేను, మనకు అవగాహన లేదు. ఏంటంటే ప్లస్ టీడీపీ వస్తే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఇవాళ రోజు హైదరాబాద్ ఇవాళ రోజు ఈ పరిస్థితులు ఉందంటే టీడీపీ ఫస్ట్ కారణం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? సూపర్ హీరో. కొంతమంది సినిమాలు తీసుకోవడం బెస్ట్ అట్లా అని కాదండి, అంటే 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. కాకపోతే ఒక హీరోగా అంటే ఎన్టీఆర్కి ఉన్నది ప్లస్ వీళ్ళకు ఉండదు అవగాహన. ఎందుకంటే మెగాస్టార్ గారు చేశారు, కాకపోతే వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ. కాకపోతే ఉడుకు రక్తం కాబట్టి ముందరికి అడిగేయచ్చు, కాకపోతే జీరో కావచ్చు. కానీ ఒకరోజు ప్లస్ 2 మేట్స్ అంతే. ఫైనల్గా అయితే టీడీపీ వస్తే బెటర్. టీడీపీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.